బ్రేకింగ్ న్యూస్ సంక్రాంతి పండుగ రోజు దొంగలు రెచ్చిపోయారు. జనం పండుగకు ఊర్లకు వెళ్లడంతో దొంగలు తమ చేతి వాటం చూపించారు. మేడిపల్లిలోని చెంగిచెర్లలో 12 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడింది దొంగల ముఠా. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో చేతుల్లో కత్తులు పట్టుకుని చెంగిచెర్ల కాలనీలో సంచరించారు. తాళం వేసి ఉన్న ఇండ్లు టార్గెట్గా ముందే రెక్కి నిర్వహించి కారులో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండగకు ఊరెళ్లడంతో చెంగిచెర్లలో దొంగలు చేతి వాటం చూపించారు. దాదాపుగా 10 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చెంగిచెర్లలో ఎన్ని ఇళ్లలో దొంగలు పడ్డారు? దాదాపుగా ఎంతవరకు నష్టం జరిగిందని చెబుతున్నారు? రాజేష్, సంక్రాంతి పండుగ రోజున దొంగలు హల్చల్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా మేడిపల్లిలోని చెంగిచెర్లలో భారీ చోరీ అయితే చోటు చేస్తుంది. ముఖ్యంగా 12 ఇళ్లలో అయితే చోరీకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక కారులో రావడం, ఆ తర్వాత దాదాపు 10 మందికి పైగా కూడా ముందుగానే రెక్కి చేసి ఆ తర్వాత ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా, చోరీకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చేతిలో కత్తులతోటి కూడా ఆ కాలనీ మొత్తం కూడా సంచారం చేశారు. సంచారం చేసిన అనంతరం 12 ఇళ్లలో అయితే చోరీకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే దానికి సంబంధించి చోరీ చేశారు. చోరీ చేసిన అనంతరం వాళ్ళు ఎస్కేప్ అవ్వగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే సమాచారం పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం ఇచ్చిన అనంతరం మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, పోలీసులతో పాటు అదేవిధంగా క్లూస్ టీం కూడా ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఈ ముఠ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వీళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు, ఏ విధంగా రెక్కిచ్చేశారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎంత పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి వివరాలు రావాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే సంక్రాంతి పండుగ రోజున చాలా వరకు కూడా ఊర్లకి పబ్లిక్ వెళ్తూ ఉంటారు, పల్లెబాట పడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వీళ్ళు ముందుగానే రెక్కి చేసి ప్లాన్ చేసుకుని దొంగతనానికి పాల్పడే ముఠాలు అనేవి బయటకు వస్తుంటాయి. కాబట్టి అందులో భాగంగానే తాజాగా చెంగిచెర్లలో జరిగిన ఘటనే దానికి ఉదాహరణ అని చెప్పాలి. దానికి సంబంధించి ప్రజెంట్ మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. 12 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు కాబట్టి 12 ఇళ్లకు సంబంధించిన వాళ్ళ ఇళ్ల కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే ప్రజెంట్ వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళ ద్వారా ప్రజెంట్ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ అయితే దర్యాప్తులో భాగంగా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా, క్లూస్ ఆధారంగా అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఊరెళ్లారు. ఇదే అదునుగా భావించారు దొంగలు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దాదాపుగా 12 ఇళ్లలో నిన్న అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. సో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఎవరు ఈ దొంగతనానికి పాల్పడింది ఎవరు అనే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.